వెంకటరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ములాఖాత్కి వెళ్ళారు? అసలు కార్యక్రమం అవ్వలేదు కానీ అన్ని కార్యక్రమాలు అయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారాలు. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎస్, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆల్రెడీ మీ ఛానల్లో కూడా చూపించున్నారు. దారి పొడుగున జనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాదిగా వేచి చూస్తున్నటువంటి సందర్భం. ఏదైతే విశాఖపట్నం నుంచి 110 కిలోమీటర్లు వెళ్ళడానికి నార్మల్గా అయితే 2 గంటల సమయం పడుతుంది. సరే, పొలిటికల్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇంకొక గంట లేట్ అవ్వచ్చు అని మేము షెడ్యూల్ కూడా 3 గంటలని ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయానికి వెళ్ళాలి అనేది ఇచ్చినటువంటి షెడ్యూల్. సో మీరు ఎక్కడికక్కడ చూస్తే 10:50కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగితే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఆ రోడ్డు ఎక్కేటప్పటికి 11:30 అయిపోయినటువంటిది. దాని తర్వాత సింహాచలం, అదేవిధంగా ఆనందపురం, భోగాపురం రోడ్డు, నాతవలస టోల్గేట్, ఇలా మొత్తం లైన్గా చూస్తూ ఉంటే ఏదైతే అక్కడ 4:40 నిమిషాలకి నిన్నటువంటి అంపువులు దగ్గరికి వెళ్ళటం, జైలు దగ్గరికి వెళ్ళేటప్పటికి టైం అయిపోవడం జరిగింది. అంటే దారి పొడుగునా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల జనం ఎక్కడికక్కడ ఏదైతే వచ్చారనేది ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థం అవుతా ఉంది. సో ఎవరైనా పర్యటన ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, పరామర్శకి వెళ్ళాలని అనుకుంటారు, కానీ కావాలని అయితే అక్కడ లేట్ చేయరు కదా. ఎక్కడ జగన్ గారు ఆగి స్పీచ్ ఇచ్చింది లేదు, లేదంటే ఒక పావు గంట 20 నిమిషాలు ఎక్కడ ఆగేసి ఏదన్నా టిఫిన్లో చేసింది కూడా లేదు. ఎక్కడికక్కడ ఆయన వెహికల్ కదులుతానే ఉంది, జనం కూడా అదే విధంగా వెళ్తానే ఉన్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఈ ప్రభుత్వం రానియకుండా చేసినా కూడా ప్రజలు ఎలా వచ్చారో మీరే చూస్తున్నారు. అంటే అక్కడ అనుకున్న కార్యక్రమం వేరు కదా, దానికి ఒక ప్లాన్ వేసుకోవాలి కదా. ప్లానింగ్ లేకుండా ఎట్లా వెళ్తారు సార్? ప్లానింగ్ ఉండే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు అన్న పోనీ నార్మల్గా వెళ్ళి పోనీ అక్కడి నుంచి జనాలు ఉన్నారంటే అది వేరే విషయం. వైజాగ్ నుంచి వెళ్ళాలి అంటే అది ఎప్పుడు అవుతుంది? అసలు అవ్వదు కదా. వైజాగ్ నుంచి వెళ్తారు, మరి ఎక్కడ వెళ్తారు? నేను అనేది వైజాగ్ నుంచి నేషనల్ హైవేలో అప్పుడు ఉన్న డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడి నుంచి పోనీ జనాలు ఎక్కువ ఉన్నారండి, ఇది తెలిసి జనాలు వచ్చారు, అందువల్ల లేట్ అయింది అంటే అది ఓకే. అసలు ములాఖత్ అని పేరు చెప్పి అక్కడికే వెళ్ళకపోవడం కాదు. నాకు అర్థం. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ గారు దిగితే విశాఖపట్నం జనాలు మీరు రాకూడదు, లేదు విజయనగరం ఎవరు రాకూడదు, శ్రీకాకుళం జైలు నేను 100 కిలోమీటర్ల హైవే అది. అవును, మీరు చూసారు కదా 100 కిలోమీటర్ల హైవేలో జనాలు దారి పొడుగున ఎలా వచ్చారు అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు ఎలా వచ్చారు అనేది మీరే చూస్తున్నారు కదా. జగన్ గారు ఏమైనా కావాలని వెళ్లకుండా ఆకుండం కోసం ఇంత ఖర్చు పెట్టుకోను, లేదంటే ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తారు, స్పెషల్ ఫ్లైట్ కార్యక్రమం అవ్వలేదు కదా అని ఏం చేస్తుంది. దారిపడి జనాలు వచ్చారు, ఎక్కడికక్కడ ఆకుండా ఉంటేనేమో ఇప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఓ పొలిటికల్ లీడర్ ఖచ్చితంగా ఆగి వాళ్ళకి అభివాదం చేయాల్సిందే. చేయకుండా నేను వెళ్ళిపోతాను అని చెప్పి కారులో అందరూ పాని చేసేయండి అని చెప్పి చెప్పబెట్టుకుని వెళ్ళిపోరు కదా దారిలో. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ముందు పోలీసులు ఈ ఆంక్షలు పెట్టకుండా ఉంటే క్లియర్ గా కొంత అడ్డంకులు లేకుండా ఇంకొంత ఏమైనా ఒక గంట ముందు వెళ్ళేటటువంటి అవకాశం ఉండేదేమో. ఎక్కడికక్కడ మీరు అడ్డంకులు పెడుతుంటే ఏం చేస్తారు? పబ్లిక్ ఇంకా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ఆంక్షలు పెట్టాలి? మీరు 8 వెహికల్తో వెళ్ళాలి, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి మీరు వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు ఏముంది దాంట్లో? ఇప్పుడు బారికేడ్లు పెట్టి ఆపాలంటే అవసరం ఏముంది? బారికేడ్లు పెట్టి మీరు రాకూడదు అని చెప్పి ఎక్కడిగా కాగుతా కొన్ని చోట్ల అయితే అంపోలు జంక్షన్ దగ్గర అనుకుంటా ఏదైతే ధర్మాన ప్రసాదరావు గారి కొడుకు ఏదైతే రామ్ మనోహర్ని ఏదైతే అక్కడ అడ్డుకుంటే ఏదైతే వాళ్ళందరూ అక్కడ ఆ బారికేడ్లు తోసేస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అంత అవసరం ఏముంది? ఫ్రీగా మీరు వదిలేస్తే ఎవరు ఎక్కడికక్కడ నాయకులు వెళ్ళిపోతారు కదా. కావాలని వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ మేము అడ్డుకుంటాం. అంతకుముందు కూడా అంతే, సత్తెనపల్లి వెళ్తుంటే ఒక వెహికల్లోనే వెళ్ళాలి. నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి గారిని వాళ్ళు పరామర్శించే టైంలో వీళ్ళు చేసినటువంటి చూసారు కదా, ఎక్కడికక్కడ రోడ్లు కూడా తవ్వేసినటువంటి పరిస్థితి. అంత అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు కూడా అంతకుముందు పాదయాత్రలు చేశారు, అంతకుముందు అనేక పర్యటనలు చేశారు, లంబూతులు కూడా తిట్టారు రోడ్ల మీదకి వచ్చి. ఒక్కొక్కరిని ఏదైతే రోడ్ల మీద నడిపించి తీసుకెళ్తానని లోకేష్ మాట్లాడినటువంటిది ఎక్కడా పర్యటనలు ఆగలేదు కదా, సాఫీగా సాగినాయి కదా. సో ఒకటి, నేను ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా వస్తారనేది మరోసారి ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో ఏదైతే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ మేము జనాల సమీకరణ కానీ లేదంటే మీరు ఎంతమంది రావాలని కానీ ఎక్కడ మేము పిలుపునే వాళ్ళం. ఈవెన్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వచ్చినప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వచ్చినటువంటిది. సో ఒకటి, మేము వెళ్ళినటువంటి పర్యటనకు సంబంధించి అవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇంకొక చాలా తొందరగా బెయిల్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది కదా వీళ్ళు పెట్టినటువంటి కేసులో. ఎవరినైతే వీళ్ళు ప్రేమగా పెట్టినటువంటి వాళ్ళ కుమారుడికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. వీళ్ళు పెట్టింది ముందు
అది రోడ్ యాక్సిడెంట్ కేసు అని పెట్టారు. దాని తర్వాత ఆ కేసుని ఏం చేశారు, ఏదైతే కల్పిబుల్స్ అంటే మర్డర్ అటెంప్ట్ కింద పెట్టి నేరపూరిత కుట్ర అంటే కల్పబుల్ హోమిసైడ్ అనేటటువంటి కేసు పెట్టారు. యాక్సిడెంట్ కేసుని కావాలని అతను వెళ్ళి గుద్ది చంపాడు అతను అనేటటువంటి కేసు పెట్టారు. బెయిల్ వచ్చింది దాంట్లో కూడా. అంటే కేసు వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ఆయన జైలు పంపించిన వారం రోజులకే బెయిల్ వచ్చేసింది ఇమీడియట్ గా. వీళ్ళు పెట్టింది మర్డర్ కేసు. మర్డర్ కేసుకి బెయిల్ వచ్చిందని అంటే వీళ్ళు తప్పుడు కేసు పెట్టారో అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది. సో వాళ్ళ కొడుకే వచ్చినప్పుడు తండ్రికి ఎందుకు రాదు బెయిల్? అసలు ఎవరన్నా కొడుకు మీద కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద పెట్టినటువంటి కేసులు మనం ఎప్పుడు చూడాల. మన నిన్న ఇచ్చాపురంలో కూడా ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్ట్ గా గుద్దితే ఒక వృద్ధుడు చనిపోయాడు. మరి వాళ్ళ మీద కూడా మర్డర్ కేసే పెట్టాలి కదా. ముఖ్యమంత్రి కానవాయి గుద్దుకొని చనిపోయినటువంటి ఉన్నాయి, మరి తండ్రి మీద కూడా పెట్టాలి కదా. నాగార్జున, మీ వర్షన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళలేకపోయారు ఫైనల్ గా. సో అంత ఎత్తున జన సమీకరణలో అసలు సిక్కోలంతా కూడా శివాలెత్తింది జనాలతోటి అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. సార్, ఏ రాజకీయ నాయకుడైనా పరామర్శనకు వస్తే ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, జన సమీకరణ చేయటం కామన్. అది మనం బహిరంగంగా ఒప్పుకోవాల్సిన నిజం. చేశారుగా జగన్మోహన్ రెడ్డి గారు, చేశారుగా. చేయకుండా ప్రీ ప్లాన్ ఆ వంతు ఫ్లెక్సీలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా పరామర్శకు వెళ్తుంటే సార్ జగన్మోహన్ రెడ్డి అప్పుగొప్ప వస్తానంటే నడుచుకుంటూ వెళ్ళడం వల్ల జనాలు వెళ్ళడం వెళ్ళిద్ది. ఈ వంద ప్రీ ప్లాన్ గా ఫ్లెక్సీలతో పాటు వెళ్ళారంటే దాని మీనింగ్ ఏంటి సార్? చెప్పాడు కదా, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాడర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు జన సమీకరణ చేయండి అని చెప్పి టార్గెట్లు ఇచ్చారు. దాని వల్ల చేశారు కదా. చెప్పకుండా ప్రీ ప్లాన్ గా అలాంటి ఫ్లెక్సీలతో కానీ ఇంకోటి కానీ ఈ ఓటింగ్ ఏది కొట్టుకున్నా ఎలా వస్తారు సార్? వీటి రాసి 2-3 రోజులు ముందు కానించే ఇంతమంది జనాలు రావాలి, వీళ్ళు ఈ ఫ్లెక్సీలు పట్టుకోవాలి, నా గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మళ్ళీ సీఎం కావాలి కానీ లేదా రప్ప కానీ ఈ వంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా ప్రిపేర్ చేయకుండా అప్పటికప్పటికి ఎలా వస్తాయి సార్? పార్టీ జెండాలంటే మన పార్టీ ఆఫీసులో ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి అవి అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నా ఒక అర్థం ఉంటాయి. ఈ మొత్తం ప్రింటింగ్ దగ్గరికి ఇవ్వాలి కదా సార్, వాస్తవాలు కదా రెడీ చేసి మొత్తం తీసుకురావడం కావాలి కదా సార్. ఇక్కడ క్లారిటీగా క్లియర్ గా కనబడుతుంది కదా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో ఎన్నింటి తిరుగుతారని మా సోదరులకు బాగా చెప్పారు. ఎన్నింటి తిరుగుతున్నారు, ఎన్నింటికి బయటకు వచ్చారు, ఎన్నింటికి వెళ్తారని చెప్పి 3-4 రోజుల నుంచి మీరు ప్లానింగ్ ఇచ్చినప్పుడు మొత్తం తెలుసు కదా. తెలిసినప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉండి మీరు ఎంత ఫాస్ట్ గా రావాలి, ఏం చేయాలని మీకు ఆ మాత్రం తెలియదా? మీరు జన సమీకరణ చేసి మీ ఫెయిల్యూర్ అయ్యి ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని వెళ్ళట్లేదంటే సార్ 2 రోజుల పిఎం ప్రోగ్రామ్ సార్, మేము గినక ఆపాలంటే డైరెక్ట్ కావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇంక 2-3 రోజులు ఆగండి, 4 రోజులు ఆగండి, పిఎం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి సార్ అని చెప్పొచ్చు కదా. పిఎం ప్రోగ్రామ్ కి పోలీసులు మా అక్కడ ఉంటే, కమాండ్స్ అక్కడ ఉంటే వీళ్ళు ఏమంటారు, మా కోసం పోలీసులు పెట్టారంటారు. మీకోసం పోలీసులు పెట్టడానికి ఏముంది అక్కడ? ఇంకోటి సార్, ఆ లోకల్లో సిఏ అంటే ఒక మహిళ, ఆ మహిళ మీద విచ్చాలి విడిగా ఈ వైసీపీ దుర్మార్గులు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా నెట్ లాక్కోపోయారు సార్. విజువల్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఆ విజువల్స్ ప్లే చేయండి. ఎంత దుర్మార్గం. ఇంకపోతే పోలీస్ సోదరులు రానిలేరా 1 మే కి ట్రాఫిక్ కి ఏమైనా అడ్డం పెడితే, బ్యారికేడ్స్ అడ్డం పెడితే అవి మేము దూక్కుంటూ వెళ్తాం అంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కదా. దానికోసం పోలీసు స్టాప్ చేస్తారు. మేము ఆపాలనుకుంటే మీరు ఇంతకుముందు ఎలా అయితే జీవోలు ఇచ్చారో, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఓట్లో పెట్టారో మేము అలా పెట్టచ్చు కదా. లేదా అక్కడే అవసరం చేయొచ్చు కదా. ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటికి పంపించవచ్చు కదా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పంపించినట్టు మేము ఎందుకు ఇలా చేయాలా? మీరు జైలుకి వెళ్ళాలి, ములాఖత్ చేయాలి, అక్కడ ఉన్న శిథిల అప్పరాజుతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? బిర్యానీ బాగుందా, టిఫిన్ పెడుతున్నారా, స్నాక్స్ ఎలా ఉంది, మీకు ఏమైనా దోమలు కొడుతున్నాయా, XYZ ఏమైనా కావాలా, ఇలాంటి మీరు పరామర్శించాలి. పరామర్శించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. మాకు ఆశగా ఉంది. ప్రెస్ మీట్ లో 35 మిస్టేక్లు అవుతాయి, అది బాగు కావాలి. ప్రెస్ మీట్ ఏం పెడతారు? మా నాయకులు, మా ఎక్స్ మినిస్టరు, మా రేపు ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశారు? వాళ్ళ కొడుకు ఎవరిలో గుర్తుతే అతను చనిపోయాడు, ఇతని దగ్గరకు వచ్చాడు, కాపాడటానికి ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన పంపించాడు. అది తప్పు కాదు. అలా అని చెప్పి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని తోడు మేము పరామర్శించలేదు, వాళ్ళకి న్యాయం చేయమని కూడా మేము అడగం. అలాగే ఇంకోటి, ఆ ఇంట్లో మహిళలు అసలు తినడానికి తినలేని పరిస్థితిలో గొర్రెలు కాపరి, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకపోయినా పర్లేదు, సిదిరి అప్పరాజు గారి కుటుంబానికి మనకు న్యాయం చేయాల్సిందే, ఆయన జైలు నుంచి బయటకు రావాల్సిందని చెప్పి ఈయన ప్రెస్ మీట్లు పెడతారు సార్. మా సోదరులు చెప్తున్నారు, ఒక కుర్రోడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అలాగే టీడీపీ గురించి ఎందుకు పెట్టలేదు, టీడీపీ వాళ్ళు ఎందుకు పెట్టాలంటే టీడీపీ ఎమ్మెల్యే గుద్దారో కారు డ్రైవర్ గుద్దా, ఎవరు గుద్దా అని పారిపోలేదు.
పారిపోలేదు, అక్కడే ఉన్నారు కదా. ఇంతకుముందు బోండా ఉమా గారి కొడుకు కేసులో కూడా పారిపోలేదు కదా, కోర్టుకెళ్ళి జైలుకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యారు కదా. మనం ఏం తప్పు చేస్తున్నామో అది మీరు ఎందుకు చెప్పట్లా అంటే, ఇప్పుడు నేను మా సోదరుని అడుగుతున్నా, కేసులో బుద్ధిలో ఉన్న ఒకరిని సరెండర్ చేసింది ఒకరిని మరి మార్చొచ్చా? అది మీరు చెప్పండి. సీసీ ఫుటేజ్ అది మీరు చెప్పండి సార్, మార్చొచ్చా? బుద్ధిలోని కాకుండా ఇంకొకరిని పంపించొచ్చా? అన్న తండ్రిగా కొడుకు కాపాడుకుని తప్పలేదు. మనం ఎలా కాపాడుకోవాలి సార్? సార్ లేదు. ఉంది కదా అని సార్, ఏది పడితే అది మాట్లాడితే నేను సార్, నేను గుర్తుమన్నావా సార్? అధికారం ఉంది కదా. అయ్యా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ కొడుకుని నేను గుర్తుమన్నావా? ప్రూఫ్ ఏం గుర్తుమన్నావా? ఆ ప్లేస్ లో సీసీ వాళ్ళ అబ్బాయి గుద్దాడని మీ దగ్గర కళ్ళ ముందు కనపడుతుందా? ప్రూఫ్ చూపించాలి. సిద్ధిలో అప్పరాజు వాళ్ళ కొడుకు కానీ మేము గుర్తులు వాళ్ళే చెప్పట్లా. మీరు వాళ్ళే చెప్పట్లేదు కదా. అధికారం అలాగే మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా రేపొద్దున ఎవరికైనా అడిగించి మోడీకే దించారు. మోడీకే దించినప్పుడు మీరంతా అధికారం దిగపోతే జగన్ దిగపోతే ఎట్లా మీరు మిమ్మల్ని గౌరవిస్తాం. మోడీ గారు గురించి నేను జగన్ గారు అంటావు. మేము అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలంటే ఇందాక మా సోదరులు చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పిడుగురాల సంథింగ్ ఒక ఏరియా వెళ్తుంటే కారు కింద చనిపోయారు, ఆయన సొంత కారు కింద చనిపోయారు కానీ ఆయన ఆపకుండా వెళ్ళాడు. మీ మీరు ఇలా మాట్లాడాలంటే గోదావరి పుష్కరాల పొట్టన పెట్టుకొని రోజు తిరుపతిలో తొక్కిసాట మాకు సమయం లెక్కర్ దాగి సరిపోతే 25 ఏళ్ళండి మా ఎంప్లాయ్ యొక్క ఈ మాటలు ఇంకా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడకపోతే ఇలా సార్ నేను క్లియర్ గా మా హయాంలో జరిగిన అన్నిటి కృష్ణాంజలి గారు